హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ వెంకయ్య స్వామివారి దివ్య చరిత్రని మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. స్వామివారి దివ్య పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సుమారు 25 ఏళ్ళు వచ్చేసరికి లౌకికపరమైన ఇహలోక వాంఛలన్నీ పూర్తిగా నశించిపోయాయి స్వామివారికి. అయితే కుటుంబ ధర్మం నెరవేర్చాలి కనుక ఊరిని వదిలిపెట్టి తూర్పు ఖమ్మంపాడులో ఏడాది పాటు వ్యవసాయ పనులు చేసి ఆ వచ్చిన డబ్బును తల్లిదండ్రులకు చెందేలా చూశారు. ఇంటికి సంబంధించి తన భాగానికి వచ్చిన ఆస్తిని చెల్లెలు మంగమ్మ గారికి ఇచ్చి లోక సంబంధమైన ఆస్తులన్నింటినీ వదిలిపెట్టి అక్కడి నుంచి దూరంగా మడపల్లి గ్రామానికి వెళ్ళిపోయారు. మడపల్లిలో ఊరి బయట ఉన్న ఒక పెద్ద వేప చెట్టు క్రింద కూర్చుని ఇక అదే తనకు ఇష్టమైన చోటుగా భావించి ఆ వేప చెట్టు కొమ్మలు ఆ పక్కనే ఉన్న పెద్ద బావిలోకి వంగి ఉండడంతో తన తపస్సాధనకు అది అనువైనదిగా భావించి అక్కడే ఉండేవారు. ఆ చెట్టు కొమ్మలకు 2 కాళ్ళు పెనవేసి తలక్రిందులుగా వేలాడుతూ నిరంతరం తపస్సాధనలో ఉండేవారు స్వామి. ఎప్పుడైనా పొరపాటున ఏ అర్ధరాత్రో అపరాత్రో శరీరం పట్టు తప్పితే నేరుగా కింద ఉన్న బావిలో పడిపోయేవారు. మనం షిరిడి సాయిబాబా వారి దివ్య చరిత్రలో కూడా ఈ విషయాన్ని గమనించవచ్చు. స్వామివారు వారి గురువు గారి దగ్గర ఇలాంటి శిక్షణనే పొందుతారు. మళ్ళీ పైకి ఈదుకుంటూ వచ్చి అదే చెట్టు కొమ్మలకు మళ్ళీ వేలాడుతుండేవారు వెంకయ్య స్వామి వారు. 1 ఏడాది పాటు అలా అత్యంత కఠినమైన యోగనిష్టలో ఉన్నారు స్వామి. ఇలాంటి యోగనిష్ట సామాన్యులకు అసలు సాధ్యం కానే కాదని, ఈయనెవరో మహాత్ముడు మహాయోగి అయి ఉంటారని అప్పట్లో ఆ స్థితిలో స్వామివారిని చూసిన అనేక మంది గ్రామస్తులు భావించేవారు. స్వామివారు పెంచలకోన అడవుల్లో తపస్సాధన చేస్తూ ఉండేవారు. సొంత ఊరిపై ఏనాడో విరక్తి చెందిన స్వామివారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా పెంచలకోన అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఎవరికీ కనిపించకుండా ఎక్కడెక్కడో గుహల్లో భగవద్ధ్యానం చేసుకుంటూ కఠోరమైన తపస్సు చేసేవారు స్వామి. అలా అడవుల్లో తిరుగుతున్న రోజుల్లో ఒకసారి చీకట్లో దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో ఉండగా ఆ సమయంలో స్వామివారికి జంగమ వేషంలో ఉన్న ఒక సాధువు గారు కనిపించారు. ఈ అడవిలో ఒంటరిగా ఏమి వెతుకుతున్నావని ఆ సాధువు అడగ్గా, దారి వెతుకుతున్నాను అని స్వామివారు చెప్పడంతో నన్ను అనుసరించు, నీకు దారి చూపుతానంటూ ఆ సాధువు కొండ దిగువ దాకా దారి చూపించారు. అక్కడున్న 4 కాళ్ల మండపం వద్దకు వచ్చేసరికి ఆ సాధువు అదృశ్యమయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం, స్వామివారు సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే తనకు దారి చూపించారని భావించి ఆ భగవంతునికి మనసులోనే ప్రణామాలు తెలియచేసుకున్నారు. ఆ పెంచలకొండ దగ్గరే స్వామివారు తపోనిష్ట కొనసాగించారని, అక్కడ అమ్మవారి ఆలయం వద్ద స్వామివారి కూర్చొని ఉండగా పెంచల స్వామివారి దేవస్థానం గర్భగుడి నుండి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో మహా తేజస్వి అయిన దివ్య పురుషుడు నేరుగా వచ్చి స్వామివారిలో ఐక్యమయ్యారని, అలా భగవతంశ శ్రీ స్వామివారిలో చేరిందని పూర్వ గ్రంథాల్లో వ్రాసి ఉంది. శ్రీ స్వామివారు పెంచలకోనలో తపోనిష్టలో ఉన్న రోజుల్లో ఒకసారి కణ్వ మహర్షి దర్శనమిచ్చి గురుపదేశం చేశారు. ఆ తర్వాత తన హస్తాలతో స్వామివారి కళ్ళను నిమరడంతో కళ్ళు మూసి తెరిచే లోపల స్వామివారు కణ్వ మహర్షితో కలిసి ఎక్కడో ఒక బిలంలో ఉన్న ఋషిపుంగువులను దర్శించుకున్నారు. అప్పుడు కణ్వ మహర్షి ఆ ఋషులతో, మహాత్ములారా, ఈ మహానుభావునికి నాకు తెలిసిన విద్య నేర్పాను, మీరు కూడా మీ తపశ్శక్తిని ఆయనకి అనుగ్రహించండి అని చెప్పి అదృశ్యమయ్యారు. కొద్ది రోజులు వారి వద్ద అనేక విద్యాశక్తులను తెలుసుకుని ఆ తర్వాత తానెక్కడ ఉన్నానో చూసుకుంటే స్వామివారు అప్పుడు అహోబిలం వెలుపల అడవిలో ఉన్నట్లు గ్రహించారు. అప్పటికి స్వామివారి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉండవచ్చు అని అంచనా. అప్పట్లో అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉన్న స్వామివారికి ఆకలి దప్పులనేవి కూడా సరిగా తెలియదు. ఒకవేళ ఆకలైనట్లు అనిపిస్తే ఏ ఆకులో అలములో తినేవారు స్వామి. అదొక విచిత్రమైన తన్మయావస్థలో బాహ్యస్మృతిని కోల్పోయి ఎప్పుడు ఆ భగవద్ధ్యానంలోనే స్వామివారు ఉండేవారు. ఎప్పుడు ఆత్మను సంయమనం చేసి ఆ పరమాత్మను తనలో నిలుపుకుంటూ ఉండేవారు. కణ్వ మహర్షి దర్శనం జరిగిన తరువాత ఆ రోజుల్లో స్వామివారు చిరిగిపోయిన గోనె పట్టని కౌపీనంగా ధరించి మరొక పట్టని తలకు చుట్టుకుని భుజం మీద గొడ్డలి పెట్టుకుని అపర పరశురామునిలా అడవుల్లో తిరుగుతుండేవారు. ఆ తర్వాత కొంతకాలం దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు స్వామి. అలా
ఆ సేతు హిమాచలం కాలినడకతోనే పర్యటించి అనేక ఆలయాలను కూడా దర్శించుకున్నారు స్వామి. కొంతకాలం పాటు మైసూరులోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలోనూ తపస్సును కొనసాగించారు. దాదాపు 13 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా ఈ పాదయాత్ర సాగింది. ఈ విషయాన్ని ఆ తర్వాత ఒకసారి స్వామివారు భక్తులతో ప్రస్తావిస్తూ 13 సంవత్సరాలు వెంకయ్య నడిచినాడు అన్నారని మాకాని వారు రాశారు. ఆ కాలంలోనే స్వామివారికి జగన్మాత కరుణా కటాక్షాలు కూడా అమ్మవారి సాక్షాత్కారం కూడా జరిగినట్లు తెలుస్తోందని, అలా నిరంతరం ఎక్కడెక్కడో తిరుగుతూ స్వామివారు ఎక్కడో నిద్రపోయారని, తిరిగి లేచేసరికి మద్రాసు హైకోర్టు మెట్ల మీద పడుకుని ఉన్నారని శ్రీ మాకాని వెంకట్రావు గారు తన గ్రంథంలో పేర్కొన్నారు. అప్పటికి స్వామివారి వయసు సుమారు 42 సంవత్సరాలు ఉంటుందట. చూడండి ఎన్ని విచిత్రమైన విషయాలో. ఇవన్నీ సామాన్యులకు సాధ్యమైనవేనా? స్వామివారు దైవాంశ సంభూతులు. అచంచలమైన భక్తితో నిరంతరం భగవద్ధ్యానంలో యోగనిష్టలో ఉండేవారు స్వామి. ఇవన్నీ సాధ్యమయ్యాయని భావించవచ్చు స్వామివారికి. ఆ తర్వాతి కాలంలో ఇలాంటి విషయాలను స్వామివారి అప్పుడప్పుడు సందర్భానుసారంగా భక్తులకు తెలియచేసేవారు. నేను అడవుల్లో అక్కడక్కడ తిరుగుతూ ఉన్న కాలంలో ఒకసారి ఒక సాదయ్య కనిపించి, సాదయ్య అంటే ఇక్కడ సాధువు గారి అనే అర్థం స్వామివారి మాటల్లో, కనిపించి కళ్ళు మూసుకో అన్నాడు. అంతే. మరుక్షణంలో నేను పెంచలకొండ గుహల్లో ఉన్న సాదయ్యల మధ్య ఉన్నా. కళ్ళు తెరిచేసరికి అక్కడంతా చాలామంది ఋషులున్నారు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత మళ్ళీ సాదయ్య నన్ను కళ్ళు మూసుకోమన్నారు. మళ్ళీ కళ్ళు తెరిచేలోగా మద్రాసు హైకోర్టు మెట్ల దగ్గర ఉన్నాను అని భక్తులకు స్వామివారు చెప్పేవారు. స్వామివారు అలా పెంచలకోన అడవుల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తమ ప్రాంతానికి తిరిగి వచ్చింది అవధూతగానే. సాక్షాత్తు సద్గురుదేవుడు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారిగానే వారు తిరిగి వచ్చారు. అప్పట్లో ఎన్నో గ్రామాల ప్రజలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమలను లీలలను చూసి స్వామివారిని భగవదంశ గల అవతారమూర్తిగా గుర్తించారు. పెంచలకోన అడవుల్లో తపస్సాధన చేసి యోగిగా అవధూతమూర్తిగా రూపొందాల్చిన శ్రీ వెంకయ్య స్వామి వారిని చూసిన జనం చేతులెత్తి మొక్కేవారు. అయినా ఒక సాధారణ మానవునికి అంతటి మహత్తరమైన దైవశక్తి ఎలా వచ్చింది? అన్నం నీళ్లు లేకుండా ఎక్కడెక్కడో కొండాకోనల వెంబడి తిరిగే వ్యక్తి భగవదవతార రూపంగా అవతారమెత్తడం ఎక్కడైనా ఉందా? ఇది సాధ్యమేనా? ఇది నిజమేనా? వంటి ధర్మ సందేహాలు కూడా కొందరిలో ఉండేవి. అయితే అవధూతులు అలా పిచ్చివారుగానే కనిపిస్తుంటారన్న సత్యాన్ని అప్పట్లో వారు తెలుసుకోలేకపోయేవారు. అందుకు తగ్గట్టుగా ఆ అవధూత స్వామి కూడా తన దైవత్వ విషయాలను ఎవరికీ అంతుపట్టనిచ్చేవారు కాదు. ఎందుకంటే అదొక లీల అంతే. అయితే అవధూతులు కారణజన్ములని, వారేమీ పిచ్చివారు కాదని, రకరకాల మాయల్లో పడి పిచ్చిపట్టి ఉన్న ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం అవతరించిన వారే అవధూతలని, వారు సాక్షాత్తు దైవస్వరూపులని అప్పట్లో ఎవరికీ తెలిసేది కాదు. ఆ విషయం జనానికి తెలిసేటప్పటికి చాలా కాలమే పట్టింది. ఎంతో పవిత్రమైన అద్భుతమైన మన ప్రాచీనమైన ఉపనిషత్తుల్లో ఏముందో తెలుసుకుంటే తప్ప ఇలాంటి భగవదత్తమైన విషయాలు అంత సులభంగా సుబోధకం కావు. అందుకే అసలు ఉపనిషత్తులు ఏమంటున్నాయో చూద్దాం. ఓం నారాయణ ఆది నారాయణ.